హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త డ్రామాని చూడబోతున్నాము. ఈ డ్రామా ఫస్ట్ ఎపిసోడ్ని చూసేసి ఈ డ్రామాని కంటిన్యూ చేయాలా వద్దా అని తప్పకుండా కమెంట్ చేయండి. రండి డైరెక్ట్గా డ్రామాలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. అదేంటి అంటే, ఈ ప్రపంచం మొదటగా స్టార్ట్ అయినప్పుడు దాన్ని 3 భాగాలుగా విభజించారు. 1 స్వర్గం, 2 నరకం, 3 భూమి. ఇలా 3 భాగాలుగా విభజన జరిగిన తర్వాత ఈ 3 లోకాలకు సంబంధించిన ఒక పవిత్రమైన పక్షి ఉంది. అదేంటి అంటే ఈ ఫీనిక్స్ పక్షి. ఈ పక్షి ఎన్నో వేల సంవత్సరాల తరువాత మనిషి రూపంలోకి మారింది. సడన్గా ఒకరోజు ఆ మనిషి రూపంలో ఉన్న ఈ ఫీనిక్స్ పక్షి కనిపించకుండా పోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ఫీనిక్స్ పక్షి మళ్ళీ వచ్చింది అని అంటున్నారు. ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెట్టడానికి ఒక మంత్ర అద్దాన్ని తయారు చేశారు. ఆ మంత్ర అద్దంలో మనిషి రూపంలో ఉన్న ఫీనిక్స్ పక్షి వచ్చి ఆ అద్దం ముందు నిలబడితే అది ఒరిజినల్ రూపాన్ని చూపించేస్తుంది. దానికోసం ఈ మంత్ర అద్దాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. తనే మన హీరోయిన్. తన పేరు వేషి. తనకి 16 సంవత్సరాలు అవుతుంది. తను ఒక మినిస్టర్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ని అందరూ బాగా తిడుతూ ఉంటారు. ఎందుకంటే తన చేతితో ఏ పనిని చేసినా కూడా అది సక్సెస్ కాదంట. తనకి అన్లక్కీ గర్ల్ అనే ఇంకొక పేరు ఉంది. తనని అందరూ ఎందుకలా అంటున్నారు అంటే, ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ బాగా రిచ్గా ఉండేవారట. హీరోయిన్ పుట్టిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా పేదవాళ్ళలాగా అయిపోయి ఇలా పనులు చేసుకుంటూ ఉన్నారంట. హీరోయిన్కి వాళ్ళ అమ్మ అలానే ఒక తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఆ ఫ్యామిలీ హెడ్ మేడ్ వస్తుంది. ఈమె ఈ అమ్మాయి దగ్గర నేను అసలు పని చేయించుకోలేకపోతున్నాను, ఒక్క పని కూడా సరిగా చేయదు అని హీరోయిన్ని తిడుతూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఎలా అయినా ఆ మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అయిపోతే మన అమ్మని తమ్ముడిని ఈ కష్టం నుండి కాపాడేయవచ్చు అని థింక్ చేస్తూ పనిచేసుకుంటూ ఉంది. ఈ మినిస్టర్స్కి 2 కూతుర్లున్నారు. ఒక అమ్మాయి పేరు లీచి, ఇంకొక అమ్మాయి పేరు మినీ. లీచి పెద్దమ్మాయి, అలానే మినీ వచ్చేసి చిన్నమ్మాయి. ఇప్పుడు మినీ వచ్చి వాళ్ళ అక్క దగ్గర అంటూ ఉంది, 16 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఆ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా, మనమిద్దరం కన్ఫర్మ్గా ఆ స్కూల్కి వెళ్తున్నాం కదా అని అడుగుతుంది. అవునరా, మనమిద్దరం ఆ స్కూల్కి కన్ఫర్మ్గా వెళ్ళబోతున్నాము అని అక్క అంటుంది. సరేరా, వెళ్ళి దాని గురించి మన నాన్న దగ్గర మాట్లాడతాము అనేసి ఇద్దరు వెళ్తున్నారు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ బాగా రెడీ అయిపోయి బయటకు వస్తూ ఉంటే ఆ హెడ్ మేడ్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు ఇంతగా రెడీ అయ్యి అని అడుగుతుంది. నేను ఆ మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే, దానికి ఆ హెడ్ మేడ్, నువ్వు కన్ఫామ్గా ఆ స్కూల్లో జాయిన్ కాలేవు, ఎందుకంటే నిన్ను తీసుకుని వెళ్ళడానికి మీ అమ్మ వచ్చారు అని అంటుంది. ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి వచ్చారు. వీళ్ళ నాన్న అంటున్నాడు, మన ఊర్లో ఉన్న 16 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆ మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అందుకోసం 16 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా ఆ ఆడిషన్కి వెళ్ళాలి. మీతో పాటు వేషిని కూడా తీసుకుని వెళ్ళండి అని మినిస్టర్ అంటున్నాడు. నాన్న, తన ఒక అన్లక్కీ పర్సన్, తనని మాతో పాటు తీసుకుని వెళ్తే మేము కూడా సెలెక్ట్ కాము అని అంటుంది. కానీ మినిస్టర్ ఇదంతా వినిపించుకునేలాగా లేడు. తనని కన్ఫామ్గా మీ వెంట తీసుకుని వెళ్ళండి అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ని చూడ్డానికి వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మ, నువ్వు ఆ స్కూల్కి వెళ్ళకూడదు, నీకోసం నేను ఒక సంబంధం చూశాను, కానీ ఆ అబ్బాయికి కొంచెం మనస్థిమితం లేదు, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే మన కష్టాలంతా తీరిపోతుంది అని అంటుంది. అది విని హీరోయిన్, అమ్మా, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, నేను ఆ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నాను, నన్ను వదిలేయండి అని హీరోయిన్ అంటూ ఉంటే, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నుండి మనకి చాలా డౌరీ పంపిస్తానని చెప్పారు, నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన ఫ్యామిలీ కష్టాలంతా తీరిపోతుంది అని అంటూ ఉంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకోను అని చెప్పేసి పారిపోబోతుంటే అక్కడికి లీషి, మినీ ఇద్దరూ వస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని చూడగానే హీరోయిన్ వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కరించేసి, మీరే నన్ను కాపాడాలి అని అంటుంది. వెంటనే లీషి ఏమైంది అని అడుగుతుంది. మా అమ్మ నాకు ఇష్టం లేని పెళ్లి చేసి పంపించేయాలి అని ట్రై చేస్తూ ఉంది, కానీ నాకు దాంట్లో ఇష్టం లేదు, నేను ఆ మ్యాజిక్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నాను, నాకు అదే ఇష్టం అని హీరోయిన్ అంటుంది. అది విని మినీ అంటుంది, పెళ్ళి అనేది పేరెంట్స్ డెసిషన్, దీంట్లో మేము ఇన్వాల్వ్ కాలేము అని అంటుంది. ఇప్పుడు లేచి హీరోయిన్ వాళ్ళ అమ్మతో, మా నాన్న మా ముగ్గురిని ఆ మ్యాజిక్ స్కూల్కి వెళ్ళమని చెప్పారు, ఎందుకంటే 16 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆ స్కూల్కి వెళ్ళాలంట, అందువల్ల మేము వేషిని కూడా మాతో పాటు తీసుకుని వెళ్తాము అని అంటున్నారు. అది విని అమ్మ ఓకే అంటుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ స్కూల్కి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ బండి లోపల కూర్చొని ఉంటే హీరోయిన్ మాత్రం బండితో పాటు నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆకాశం నుండి ఏదో ఒక నక్షత్రం లాంటిది వస్తుంది. అది ఏంటా అని చూస్తే దాంట్లో నుండి ఒక అందమైన అబ్బాయి బయటకు వస్తున్నాడు. ఇతనే మన హీరో. ఇతను సూర్యదేవుడట. స్వర్గంలో ఉండే హెడ్ యొక్క కొడుకే మన హీరో. ఇతను ఒక డాబా మీద నిలబడి తన చుట్టూ ఒక మంత్రవలయం వేస్తున్నాడు.
తను ఎవరికీ కనిపించకూడదు అన్నట్లుగా. ఇప్పుడు అక్కా చెల్లెల బండి వస్తూ ఉంటే ఒక చిన్న బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండి ముందర పడిపోతున్నాడు. నాకు ఆకలి వేస్తుంది, ప్లీజ్ నాకేమైనా కొనివ్వండి అని అడుగుతూ ఉంటే అక్కడున్న ఒకతను వచ్చి ఇలా అంతా చేయకూడదు, పక్కకి పోరా అని ఆ బాబుని తరిమేస్తున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ తన దగ్గర ఉన్న డబ్బులు కొంచెం తీసి ఇచ్చి నీకేం కావాలో అది కొనుక్కో అని ఇస్తుంది. ఇదంతా పైన నిలబడుకొని హీరో చూస్తూ ఉన్నాడు. హీరో అలా చూస్తూ ఉండడాన్ని హీరోయిన్ కూడా చూసేస్తుంది. హీరోయిన్ హీరోని చూస్తూ ఉండడం చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. ఈ అమ్మాయి నిజంగా నన్ను చూస్తుందా, నేను తన కంటికి నిజంగా కనిపిస్తున్నానా లేక క్యాజువల్గా చూస్తుందా అని డౌట్గా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ స్కూల్ ఆడిషన్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఊర్లో ఉండే 16 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా వచ్చి ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వస్తున్నాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ అబ్బాయి ఏంటి ఇంత అందంగా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు. అతని పేరు మింగ్. అతనే మింగ్ ఫ్యామిలీ యొక్క 3వ కుమారుడు అని వాడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన అబ్బాయిలు టీమ్స్గా ఫామ్ చేసుకుంటున్నారు. దాంట్లో ఒక బండతను వచ్చి నేను మీ టీంలో జాయిన్ అవుతాను అని అంటున్నాడు. ఇప్పుడు అక్కడికి లీషీ వాళ్ళ బండి వస్తుంది. లీషీ బండి నుండి దిగుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న అబ్బాయిలంతా సొల్లు కారుస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అతను 18 మందిగా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి సెపరేట్గా నిలబడండి అని అంటున్నాడు. అప్పుడే లోపలికి అలో చేస్తాము అని అంటూ ఉంటే అది విని అందరూ 18 మంది కలిసి ఒక సెపరేట్ టీమ్ లాగా ఫామ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క టీమ్గా వెళ్ళి ఆ మంత్ర అద్దం ముందు నిలబడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళలో ఎవరైనా ఫీనిక్స్ పక్షి ఉంటే తెలిసిపోతుంది అని. అప్పుడు ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెట్టేయచ్చు కదా. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ టీమే ఫస్ట్ వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ టీం వెళ్ళి అద్దం ముందు నిలబడడానికి వెళ్తూ ఉంటే అప్పుడు లీషీ డ్రెస్ని హీరోయిన్ చూసుకోకుండా తొక్కేస్తుంది. లీషీ కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఫేస్ ఆ అద్దంలో కనిపించి ఆ అద్దం మెరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ అద్దం నుండి ఫీనిక్స్ పక్షి బయటకు వచ్చి 3 లోకాలు కనిపించేలాగా ఆకాశంలో నిలబడుతుంది. దీన్ని చూసి అందరూ కనిపెట్టేస్తున్నారు ఫీనిక్స్ పక్షి ఈ టీంలోనే ఉంది అని. ఇప్పుడు స్వర్గాన్ని చూపిస్తున్నారు. స్వర్గంలో ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఆ పక్షి మళ్ళీ వచ్చేసింది అని. ఇప్పుడు స్వర్గానికి చెందిన ఒక లీడర్ ఒక మంత్రాన్ని ప్రయోగిస్తుంది. వెంటనే అప్పుడు ఏదో ఒక బంతిలాగా దాంట్లో భూమి మీద ఏం జరుగుతుందో దాన్నంతా ఆ బంతి చూపిస్తూ ఉంది. దీన్ని చూసి స్వర్గం లీడర్ అంటున్నాడు ఆ ఫీనిక్స్ పక్షి వచ్చేసింది అని 3 లోకాలకి తెలిసిపోయింది. ఆ పక్షికి చాలా పవర్స్ ఉన్నాయి. ఆ పక్షిని పొందడానికి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు దాన్ని సొంతం చేసుకునే లోపే మనం దాన్ని స్వర్గానికి తీసుకుని వచ్చేయాలి. ఆ ఫీనిక్స్ పవర్స్ని కంప్లీట్గా ఆ డెమాన్ లోకమే కంట్రోల్ చేస్తూ ఉంది. అందువలన దాన్ని వాళ్ళు సొంతం చేసుకునే లోపే మనం దాన్ని కనిపెట్టి స్వర్గానికి తీసుకొని రావాలి అని అంటున్నాడు. అది అంతా రిమైనింగ్ పర్సన్స్ వింటూ ఉన్నారు. అక్కడ ఉన్న లీడర్ హీరోని చూసి నువ్వే ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెట్టాలి, దాని దగ్గర ఉన్న నెగిటివ్ శక్తిని అంతా తీసేసి మంచి శక్తిగా తను మారేలాగా నువ్వే చేయాలి అని అంటున్నాడు. నీకు తోడుగా ఈ వార్గార్డ్ని కూడా తీసుకుని వెళ్ళు అని ఇప్పుడు హీరో ఆ వార్గార్డ్ దగ్గర నువ్వేమీ నాతో రానవసరం లేదు అని అంటున్నాడు. నేను నీతో ఎందుకు రాకూడదురా అని వార్గార్డ్ అడుగుతూ ఉంటే నువ్వు నాతో వస్తే నీ సోదంతా నేను వినలేను, నేను భరించలేను అని హీరో అంటున్నాడు. దానికి వార్గార్డ్ ఆ భూమి మీద ఎలా జీవించాలో కూడా నీకు తెలియదు, అక్కడ ఉన్న జనాలు ఎలా బిహేవ్ చేస్తారో కూడా నీకు తెలియదు, అంత దూరం ఎందుకు, ఆ మ్యాజిక్ స్కూల్ లోపలికి కూడా నువ్వు వెళ్ళలేవు. ఆ స్కూల్ లోపలికి నువ్వు వెళ్ళాలి అంటే ఒకటి నువ్వు స్టూడెంట్ అయినా అయి ఉండాలి, లేకపోతే టీచర్ అయినా అయి ఉండాలి అని వార్గార్డ్ అంటూ ఉంటే ఏదేమైనా సరేరా, ఇదంతా నేనే హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు మాత్రం దయచేసి నాతో రాకు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి 2 వస్తున్నారు. దాంట్లో ఒక అతను వచ్చేసి రెయిన్ గార్డ్ అంట, ఇంకా ఈమె వచ్చేసి కుకింగ్ గార్డ్ అంట. రెయిన్ గార్డ్ హీరో వాళ్ళ తమ్ముడు అంట. హీరో ఇప్పుడు తన తమ్ముడితో నేను భూమికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఆ స్కూల్కి వెళ్ళాలి, నాకు కొంచెం మనీ ఇవ్వు అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు ఆ స్కూల్కి వెళ్ళకూడదు, నేను చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మన కష్టాలంతా తీరిపోతుంది అని అంటూ ఉంది. హీరోయిన్ దానికి ఒప్పుకోవడం లేదు. దానికి వాళ్ళ అమ్మ చీపురు కట్టని తిరిగేసి మన హీరోయిన్ని కొడుతూ నీ వల్లనే మన ఫ్యామిలీ ఇలా ఉంది, మీ నాన్న తాత చనిపోవడానికి నువ్వే కారణం అని కొడుతూ ఉంది. నిజంగానే వాళ్ళ నాన్న తాత చనిపోవడానికి రీజన్ హీరోయిన్నే అంట. ఇప్పుడు హీరోయిన్ బాగా దెబ్బలు తిన్నాక బయట వచ్చి కూర్చుని బాధపడుతూ ఉంది. అప్పుడు అక్కడికి తమ్ముడు వస్తున్నాడు. అక్క నువ్వేమీ బాధపడకు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు అని అక్కని ఓదారుస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు అందరూ కలిసి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ స్కూల్ ఎంట్రన్స్ మాత్రం భలే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అతను స్టూడెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి, వేరెవరూ లోపలికి పోకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు మినీ అంటుంది మా లగేజెస్ అంతా బాగా వెయిట్గా ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరు రారా అని అడుగుతుంది.
మీ లగేజ్ని మీరే మోసుకుని వెళ్ళాలి అని అతను అంటున్నాడు. ఇప్పుడు ఎవరి బ్యాగ్స్ని వాళ్ళు మోసుకుని లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి చాలా దూరం వెళ్ళాలనుకుంటా, నడవలేక నడుస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ చెల్లి ఏం చేస్తుంది అంటే తన బ్యాగ్ని అలాగే తన అక్క బ్యాగ్ని తీసుకుని హీరోయిన్కి ఇచ్చేసి వీళ్ళిద్దరు హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. హీరోయిన్ అందరి లగేజ్ మోస్తూ నడవలేక నడుస్తూ వెళ్తూ ఉంది. ఎలాగో ఇప్పుడు స్కూల్ లోపలికి వచ్చేసారు. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ యూనిఫామ్ ఇచ్చినట్లున్నారు. ఇప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. అతనే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అంట. అతను ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేనే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ని. ఈ స్కూల్లో చదివే అందరూ ఎలాంటి భేదాలు లేకుండా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మర్యాదగా నడుచుకోవాలి అని చెప్పేసి వీళ్ళ టీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎవరా ఆ టీచర్ అని చూస్తే అది మన హీరోనే. హీరోని చూడగానే హీరోయిన్ ఇతన్నే కదా మనం ఆ డాబా మీద చూసింది అని అంటూ థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరో అందరితో మాట్లాడుతూ నడిచి వస్తుంటే అక్కడ ఉన్న ఒక లడ్డు బాబు హీరోని చూసి ఇతను చూడ్డానికి చాలా చిన్న ఏజ్ లాగా ఉన్నాడు, ఇతను మనకేం నేర్పిస్తాడు అని అంటున్నాడు. ఇతన్ని టీచర్గా పెట్టే బదులు ఒక మంచి అమ్మాయిని టీచర్గా పెట్టి ఉండాల్సింది అని కమెంట్ చేస్తున్నాడు. ఆ కమెంట్స్ అంతా మన హీరో వింటూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ఒక చిన్న మంత్రాన్ని వేస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద కర్ర వచ్చి ఆ లడ్డు బాబుని తంతూ ఉంది. అతను తప్పించుకొని పారిపోవాలి అని ట్రై చేస్తున్నాడు, కానీ తప్పించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ లడ్డు బాబు హీరో ముందు మోకాల మీద నిలబడి నన్ను క్షమించండి, తెలియక తప్పు చేశాను అని అంటున్నాడు. నన్ను క్షమించండి మాస్టర్ అని అంటూ ఉంటే ఇక్కడ చదివే స్టూడెంట్స్ అందరూ మర్యాదగా నడుచుకోవాలి. ఈ స్కూల్ రూల్స్ ప్రకారం ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. అది మాత్రమే కాకుండా మీరు ఉంటున్న ప్లేస్ని మీరే శుభ్రం చేసుకోవాలి. అలానే టీచర్ బట్టలు కూడా మీరే ఉతకాలి అని హీరో అంటూ ఉంటే అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. యాక్చువల్గా హీరో ఏం చేసి ఉంటాడంటే అక్కడికి రావాల్సి ఉన్న ఒరిజినల్ మాస్టర్ని మైకంలోకి పంపించేసి తన ప్లేస్లో మన హీరో ఒక మాస్టర్ లాగా వచ్చి ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. స్టూడెంట్స్ అంతా తెల్లవారిందని కూడా తెలియకుండా ఫుల్గా నిద్రపోతున్నారు. ఇప్పుడేమో బాగా లేట్ అయిపోయింది అని హడావిడిగా పరుగులు తీస్తున్నారు. వీళ్ళు క్లాస్ రూమ్కి రాకముందే హీరో క్లాస్ రూమ్లో ఉన్నాడు. మాస్టర్ కొంచెం లేట్ అయిపోయింది, మా అందరిని క్షమించండి అని అడుగుతున్నారు. వచ్చిందే లేటు, పైగా క్లాస్ రూమ్లోకి వచ్చి కూడా ఇంకా ఆవలిస్తూ ఉన్నారా అని అందరికీ పనిష్మెంట్ ఇస్తున్నాడు మన మాస్టరు. ఈ అగరబత్తి ఆరిపోయేదాకా మీ మీద ఈ మంత్రవలయం ఉంటుంది అని చెప్పేసి హీరో వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ ఆ మంత్రశక్తితో బాగా దెబ్బలు తినేసి ఇప్పుడు క్లాస్ రూమ్కి వచ్చి కూర్చొని అయ్యో కాలు నొప్పిగా ఉంది, చేతులు నొప్పిగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ మినీ హీరోయిన్ దగ్గరకు వచ్చి గొడవ పడుతుంది. నువ్వెందుకు ఈ స్కూల్కి వచ్చావు, నువ్వంతా ఈ స్కూల్లో ఉండలేవు, నువ్వు మర్యాదగా ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులంతా చూసుకో అని మినీ అంటూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఒక అతను హీరోయిన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు, నువ్వు ఈ స్కూల్ రూల్స్ని చదవలేదా అని హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మింగు కూడా అవును స్కూల్ రూల్స్ ప్రకారం నడుచుకో, ఇంకొకసారి ఇలా నడుచుకోకు అంటే మినీ వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది. ఇప్పుడు మనకి డెమాన్ వరల్డ్ని చూపిస్తున్నారు. ఇతనే డెమాన్ కింగ్. ఈ డెమాన్ కింగ్ ఒక మంత్రశక్తిని పంపిస్తున్నాడు. అది చూడడానికి ఒక కన్నులాగా ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే నేరుగా ఆ స్కూల్ దగ్గరికే వస్తుంది. ఆ స్కూల్ దగ్గరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అదంతా ఆ డెమాన్ కింగ్కి చూపిస్తూ ఉంది. హీరోయిన్ ఆ స్కూల్ బయటికి నడిచి వస్తూ ఉన్నప్పుడు తను ఆ డెమాన్ కింగ్ పంపిన ఆ చెడు శక్తిని చూడగలుగుతుంది. ఎందుకంటే హీరోయిన్ దగ్గర ఒక పవర్ ఉంటుంది. అదేంటి అంటే తను నెగిటివ్ పవర్స్ అన్నిటినీ చూడగలదు. అలానే ఎవరైనా ఒరిజినల్ రూపాన్ని మార్చుకొని డమ్మీ రూపంలో ఉంటారు కదా, వాళ్ళని కూడా తను గుర్తుపట్టగలదు, చూడగలదు. ఇప్పుడు హీరోయిన్ ఆ నెగిటివ్ ఎనర్జీని చూసేసి ఇంత సేఫ్టీ ఉన్న ఈ ప్లేస్లో కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టుంది అని థింక్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తిను అలా చూడడం అంతా అక్కడ ఆ డెమాన్ కింగ్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్తూ ఉంటే ఆ లడ్డుబాబు వచ్చేసి మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటున్నాడు. దూరంగా జరుగురా లేకపోతే నీ మొహం మీద మజ్జిగ పులుసు వేస్తాను అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ మాస్టర్ బట్టలంతా వాష్ చేసి దాన్ని హీరో దగ్గరికి ఇవ్వడానికి వెళ్తూ ఉంది. ఎందుకంటే మాస్టర్ బట్టలు కూడా స్టూడెంట్సే వాష్ చేయాలంట. అందుకని హీరో బట్టలంతా తనే వాష్ చేసి దాన్ని తీసుకుని వెళ్తూ ఉంది. ఇక్కడేమో హీరో ఏదో మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. లోపలికి ఎవరూ రాకూడదు అని తన రూమ్ బయట ఒక మంత్రాన్ని ప్రయోగించి ఉంటాడు. ఈ మంత్రం వేయడం వలన తన రూమ్లోకి ఎవరూ రాలేరట. ఇప్పుడు హీరోయిన్ రూమ్ బయట నిలబడుకొని ఆ హీరో ఉండే రూమ్ డోర్ని తడుతూ ఉంది. కానీ హీరో దగ్గర నుండి ఏం రెస్పాన్స్ లేదు. మాస్టర్ లోపల ఏం చేస్తున్నాడో అనుకుంటూ డోర్ని నెట్టగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. హీరో వేసిన మంత్రవలయం ఓపెన్ అయిపోతుంది. హీరోయిన్ లోపలికి వెళ్తూ ఉంది. హీరోయిన్ని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. నువ్వు లోపలికి ఎలా రాగలిగావు అని హీరో అడుగుతూ ఉంటే నేను డోర్ తట్టాను, మీరు డోర్ ఓపెన్ చేయలేదు, అందుకే నేనే లోపలికి వచ్చేసాను అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ బట్టలంతా లోపల పెట్టేసి బయటకు వెళ్ళబోతుంటే నువ్వు ఒక నిమిషం ఇక్కడికి రా అని మాస్టర్ పిలుస్తున్నాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తూ ఉంది.
హీరోయిన్ హీరో ఫేస్ని చూడకుండా కిందకు చూస్తూ ఉంటే వెంటనే హీరో కిందకు కాదు నా కళ్ళని చూడు అని అంటున్నాడు. హీరో హీరోయిన్ కళ్ళల్లోకి చూడగానే ఏదో ఒక విజన్ లాగా కనిపిస్తుంది. అదేంటి అంటే తను పెళ్లి గెటప్లో ఉంది. అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ ఒకరినొకరు కత్తితో పొడుచుకుంటున్నారు. అది కనిపిస్తుంది. దాన్ని చూడగానే హీరోకి గుండెల్లో నొప్పిగా ఉంటుంది. హీరో గుండెల్ని పట్టుకొని హీరోయిన్ చూస్తూ ఉన్నాడు. హీరోయిన్ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ డ్రామాని కంటిన్యూ చేయాలా వద్దని తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.